అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఇన్నాళ్ళుగా విజయనాథన్ అఫీషియల్ అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ రన్ చేశాను నేను. కానీ ఇప్పుడు నుండి ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఎవాంజలిజం ఇన్ ది కార్పొరేట్ ఎరా అనే ఒక బ్యానర్తో యూట్యూబ్ ఛానల్ని కంటిన్యూ చేస్తున్నాను. సో యూట్యూబ్ ఛానల్ నేమ్ ఎవాంజలిజం ఇన్ ది కార్పొరేట్ ఎరా. అంటే ఈ కార్పొరేట్ యుగంలో, అంటే అన్నీ ఫాస్ట్ అయిపోయిన ఈ యుగంలో, అంటే ఏదైనా సెకండ్స్లో ఇలా మన చేతికి వచ్చేసే ఈ యుగంలో, ఈ సాఫ్ట్వేర్ లేకపోతే ఈ టెక్నాలజీ ఇంత డెవలప్ అయిపోయిన ఈ యుగంలో మనం యేసు ప్రభుని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి మన జీవితంలో. ఎందుకంటే చాలా ఫాస్ట్ అయిపోయింది, ప్రతిదీ చాలా ఫాస్ట్గా వెంటనే కావాలి, తొందరగా నేర్చేసుకోవాలి, తొందరగా చేసేయాలి ఏదైనా. ఇలాంటి ఆలోచన విధానం మనకు డెవలప్ అయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే టైం లేదు, ఎవరికి టైం లేదు, బిజీ అయిపోయిన కాలం ఇది. సో ఈ బిజీ లైఫ్లో, లేకపోతే పాపము నార్మలైజ్ అయిపోయిన కాలం ఇది, అంటే పాపం ఎక్కువగా విస్తరిస్తున్న ఈ కాలంలో ఒక యంగ్స్టర్ ఆర్ ఎవరైనా కానీ ఈ బైబిల్ని మన జీవితంలో ఎలా అన్వయించుకోవాలి. సో పాపం కాదు అన్నట్టుగా ఉన్న ఈ కాలంలో నేను ఈ బైబిల్ని ఎలా అర్థం చేసుకోవాలి. సో ఆ చిన్న చిన్న తెలియని పాపాలను కూడా అది పాపమా కాదా అని ఎలా అనలైజ్ చేయాలి. సో ఈ కోణంలో ఈ రియల్ టైం ఎగ్జాంపుల్స్తో ప్రతి వచనాన్ని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. నా ఫస్ట్ మెసేజ్ వచ్చేసి బైబిల్ని ఈ కాలంలో ఎలా చదవాలి, ఇప్పుడున్న రీసోర్సెస్తో ChatGPT కానివ్వండి, డిఫరెంట్ రీసోర్సెస్ ఉన్నాయి మనకి, ఈ కాలంలో ఎలా చదవాలి అనే దాంతో నేను మొదలుపెట్టి ప్రతి వచనాన్ని, ప్రతి పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో నేను కొన్ని వచనాలు పిక్ చేసుకుంటాను, వాటిని ప్రాక్టికల్గా ఈ కాలంలో ఉన్న యంగ్స్టర్స్కి ఇంకా క్లియర్గా అర్థమయ్యేలాగా, పెద్దవారికి కూడా క్లియర్గా అర్థమయ్యేలాగా, అందరికీ క్లియర్గా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ కింద నా వాట్సాప్ నెంబర్ నేను డిస్ప్లే చేస్తాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయొద్దు, వాట్సాప్ ఆ నెంబర్కి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు క్వశ్చన్ అని పెట్టేసి నాకు ఒక మెసేజ్ పెట్టినా పర్లేదు, లేకపోతే కమెంట్ సెక్షన్లో మీరు మెసేజ్ చేసినా కానీ నేను రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాను. సో ఏదైనా టాపిక్ నేను తీసుకుంటే ప్రతి వచనాన్ని అండ్ దాంట్లో నుండి వచ్చే ఒక ప్రతి క్వశ్చన్ని నేను ముందే అనలైజ్ చేసి ఆ క్వశ్చన్ని రేస్ చేసి దాంట్లోనే నేను ఆ కాంటెక్స్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఆన్సర్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే, ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చుతుంది అనిపిస్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు వినే ప్రయత్నం చేయండి, అనలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి, సెల్ఫ్ రీసెర్చ్ కూడా చేయండి. ఇంకా సెల్ఫ్ రీసెర్చ్ చేయకుండా గుడ్డిగా నమ్మమని నేను చెప్పను. అండ్ సెల్ఫ్ రీసెర్చ్ చేసిన తర్వాత మీరు ఏమైనా అర్థం కాకపోతే నన్ను డైరెక్ట్గా క్వశ్చన్ అడిగే ఒక అవకాశం కూడా నేను ఇస్తున్నాను. కాల్స్ చేయదు కానీ వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో నేను ఏమైనా మిస్టేక్ చెప్పాను అనిపించినాక నన్ను క్వశ్చన్ కూడా హ్యాపీగా చేయొచ్చు. కాబట్టి నేను సరి చేసుకోవడానికి బాగుంటుంది, మీరు ఇంకా డీటెయిల్గా అర్థం చేసుకోవడానికి కూడా బాగుంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. నెక్స్ట్ బైబిల్ ఎలా చదవాలనే టాపిక్తో కలుసుకుందాం.